Hello students, welcome to our YouTube channel. This is your Raj sir. Students, today I am here to explain about physical science important questions. ఇక్కడ వచ్చేసి మన స్టూడెంట్స్ స్టేట్లో తెలంగాణ స్టేట్ ఏపీ బోర్డ్ కామన్ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్లో వచ్చేసి కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ లిస్ట్ అనేది ఇవ్వబోతున్నాను. రైట్, మనకి పీడిఎఫ్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ పేపర్ విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన విశ్లేషణ అనేది జాగ్రత్తగా వినండి కొద్దిసేపు. తర్వాత వచ్చేసి మన ఈ సిరీస్లో బాహుబలి మనకు వచ్చేసి ఎంపీసీ మ్యాథ్స్ సైన్స్ బాహుబలి సిరీస్లో రాజు సార్ ఉన్నాడు మీ ముందు. ఈ సిరీస్లో ఫిజికల్ సైన్స్ వచ్చేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఎలా అంటే మనకు వచ్చేసి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, గన్ షాట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని చెప్పేసి నెక్స్ట్ 1 by 1 డే బై డే మీకు వీడియో అయితే వస్తుంది. కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఫిజికల్ సైన్స్ మీద చాలా ఈజీ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను. స్టూడెంట్స్, మనం వచ్చేసి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఫిజికల్ సైన్స్ మీద ఎలాంటి ఐడియా లేకపోయినా ఎంత స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్లో ఉన్నా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ గన్ షాట్ క్వశ్చన్స్ మీ ముందు పెట్టేస్తాను. అవి అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సిరీస్లో మనకి వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అయిపోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మీకు మంచి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. రైట్, మనం ఒకసారి పుష్ప డైలాగ్ వేసేసుకున్నామా? ఎస్ స్టూడెంట్స్, దమ్ముంటే పట్టుకోర సబ్జెక్టు, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. ఎస్, సో ఈ డైలాగ్తో మనం ముందుకెళ్దాం. పాస్ట్ ఈజ్ పాస్ట్ స్టూడెంట్స్. సో మన పేరెంట్స్ మన రిలేటివ్స్ అందరూ మన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక మంది 30 days కష్టపడ్డామంటే రిజల్ట్ మనదే అవుతుంది. సో మీ వర్క్ అనేది ఈజీ చేయడం కోసం ఇక్కడ మనము స్లైడ్స్ చేయడం జరిగింది. ఎస్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఎన్నో రీజన్స్తో సబ్జెక్ట్ అర్థం కాక సో బైండ్ అయి ఉన్నాడు అన్న ఉద్దేశంతో మనకి పోస్టర్లో వచ్చేసి సీనరీ అనేది ఇస్తున్నాను. స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రగుల్ తీర్చడం కోసమే ఒక హెల్పింగ్ వచ్చేసి రాజస్థాన్ మీ ముందుకు వస్తున్నాడు బాహుబలి రూపంలో. అందుకోసమే ఇనిషియేటివ్ తీసుకున్నాను. బాహుబలి సిరీస్ అని చెప్పేసి మనకు 10th ఎంపీసీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎస్పెషల్గా ఈజీ చేయడం కోసం మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎస్ స్టూడెంట్స్, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో వచ్చేసి పీడిఎఫ్ మీ డిస్క్రిప్షన్ ఉంటుంది, తీసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ప్రాబ్లం. బట్ స్టూడెంట్స్, అనాలిసిస్ అనేది ఒక టీచర్ ఎక్స్పీరియన్స్ ఒక 8 years ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నప్పుడు ఏ చాప్టర్ ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడని చెప్పేసి క్లియర్ గా ఉంటుంది కదా. సో కాబట్టి మీరు కంపల్సరీ ఈ అనాలిసిస్ అయితే వినండి. తర్వాత మీకు డే బై డే ఒక 9 వీడియోస్ అయితే మొత్తం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెన్సెస్ బేస్డ్ గా ఒక వీడియో, అప్లికేషన్ బేస్డ్ యూజెస్ గా ఒక వీడియో, టోటల్ అన్ని చాప్టర్స్ నుంచి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ గా ఒక వీడియో, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ గా ఒక వీడియో, నెక్స్ట్ ఇట్లా కేటగిరీస్ గా నేను వచ్చేసి ఒక 10 categories చేసుకున్నాను. 10 videos కంపల్సరీ చేస్తా మీ ముందు పెడతానని అనుకుంటున్నాను. జస్ట్ కంపల్సరీ అది నెరవేరాలని కోరుకుందాం. ఏ స్టూడెంట్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోకి ఎంటర్ అయినాం. ఫస్ట్ చాప్టర్ అనగానే మనకి ఫస్ట్ మీకు వెరీ షార్ట్ క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్ స్క్రీన్లో చూడండి. 2 marks క్వశ్చన్స్ ఉన్నట్టుగా ఫస్ట్ ఇందులో నుంచి 2 marks క్వశ్చన్ అంటే మెటీరియల్ రిక్వైర్డ్ అడుగుతున్నాడు. ఫస్ట్ చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీ ఉంది, వి స్టాండ్ ల్యాబ్ యాక్టివిటీ, దాంట్లో మెటీరియల్స్ రిక్వైర్డ్ చదువుకోండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, కంప్లీట్గా రే డయాగ్రామ్ అనేది మనకు 4th చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. ఈ 4th చాప్టర్ నుంచి అడగవచ్చు, లేదంటే ఇప్పటి వరకు రాలేదు అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంతేనా 2 marks క్వశ్చన్. మేబీ యూజెస్ కూడా 2 marks క్వశ్చన్స్ కింద అడగవచ్చు. యూజెస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ బిట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, లేదంటే రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అని కూడా మనకు క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు యూజెస్ అడిగినప్పుడు కంపల్సరీగా మనం రాయాల్సిన క్వశ్చన్. యూజెస్ అనేది మనం వీడియో చేస్తాము, కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మన ఛానల్కి వెళ్ళండి, ప్లేలిస్ట్లో బాహుబలి ఎంపీసీ సిరీస్ మ్యాథ్స్ సైన్స్ సిరీస్లో ఉంది. సైన్స్లో కంపల్సరీ ఫస్ట్ చాప్టర్ క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యూజెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు వచ్చేసి రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ డిఫరెన్సెస్ కానీ, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్ కానీ అడుగుతున్నాడు. ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి మనకు 4th చాప్టర్లో కూడా మనకు డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్ అడగవచ్చు. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ డిఫరెన్సెస్ కూడా క్వశ్చన్ అడగవచ్చు. అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం మనకు డిఫరెన్సెస్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఇవ్వాలి కూడా. సో డిఫరెన్సెస్ క్వశ్చన్, యూజెస్ క్వశ్చన్ మనం కంపల్సరీ వదలొద్దు నాన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే, వై డు వి ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ అంటే వెహికల్ సైడ్ మిర్రర్ గా మనం కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు వాడతాము అంటే ఇందులో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ వీడియోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
కాన్వెక్స్ మిర్రర్ ఇట్ హ్యాస్ మాక్సిమం ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎక్కువ ఏరియా కవర్ చేసి చిన్న ఏరియా అంటే మనకు డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, చిన్న ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో మనకు కావాల్సింది కదా డిమినిష్డ్ వర్చువల్ ఎఫెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. రైట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే ఇక్కడ +1 మ్యాగ్నిఫికేషన్ ఉంది, ఇక్కడ కాన్సిక్వెన్సెస్, గెస్ ద కాన్సిక్వెన్సెస్. ఒకవేళ మిర్రర్స్ ఇన్వెన్షన్ జరగకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి, అంటే మనం యూజెస్ ఇప్పుడు ఏవైతే యూజెస్ మనం బెనిఫిట్స్ పొందుతున్నామో అవన్నీ మనం పొందలేము అని చెప్పేసి మనం క్లియర్ కట్గా ఆన్సర్స్ అయితే రాయాలి. మనకు కాన్కేవ్ మిర్రర్ యూజెస్, కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అని మనం పొందలేమని చెప్పేసి. నెక్స్ట్ స్లైడ్ 6 మార్క్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి నార్మల్గా ల్యాబ్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ క్వశ్చన్ నుంచి మాట్లాడదాం. తర్వాత ల్యాబ్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అక్కడ ప్రాబ్లమ్స్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. మిర్రర్ ఫార్ములా పైన, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా పైన, న్యూమరికల్ సేమ్ సిచ్యువేషన్ మనకు 4th చాప్టర్ కూడా కన్వే చేసుకుంటే ల్యాబ్ యాక్టివిటీ లాంగ్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లాంగ్ క్వశ్చన్. తర్వాత 4th క్వశ్చన్ చూస్తే ఇందులో స్క్రీన్ లో మనకి 4th క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ లెన్సెస్. అంటే డైరెక్ట్ ఒక సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ బియాండ్ సి కానీ ఆబ్జెక్ట్ ఎట్ సి కానీ ఇచ్చేసి మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, అంటే డయాగ్రామ్ డ్రా చేయమని. అండ్ మనం మనం అందులో పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పాయింట్స్ కూడా మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి. ఇమేజ్ నేచర్ రాయాలి, క్లియర్ కట్గా డయాగ్రామ్ రాసుకుంటామని వదిలేస్తారు, ఫుల్ మార్క్స్ ఇవ్వరన్నా. సో మీరు కంపల్సరీ స్టెప్స్ రాయండి, R1 ఎలా తీసుకున్నాం, R2 ఎలా తీసుకున్నాం అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ క్వశ్చన్ గురించి వస్తే మనకి ట్రెండ్ 2019లో కానీ 2000 మనకు 1918 ఆ టైంలో మనకి మ్యాగ్నిఫికేషన్ మీద కొంచెం మంచి ట్రెండ్ నడిచింది. అక్కడ టేబుల్ ఫార్మాట్ ఇస్తాడు. మనకు వచ్చేసి XXYZ అనే మిర్రర్స్ ఉన్నాయి. ఈ మిర్రర్స్ మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు. అది అక్కడ వచ్చేసి ఏది కాన్కేవ్ మిర్రర్, ఏది కాన్వెక్స్ మిర్రర్, ఆబ్జెక్ట్ పొజిషన్ అడగవచ్చు, ఇమేజ్ నేచర్ అడగవచ్చు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో 4 క్వశ్చన్స్ అడగవచ్చు, 6 క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం వచ్చేసి ఆన్సర్ అనేది, ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం కాంప్లెక్స్ కావచ్చు, బట్ ఆన్సర్ వెరీ షార్ట్ కట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది మనకి బాహుబలి మన మారథాన్ లిస్ట్ లో ఉంది, ఒకసారి ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చూడండి. రైట్, ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కెమికల్ ఈక్వేషన్స్. సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తే జస్ట్ అంటే గెస్ చేస్తున్నాము. ఇక్కడ సింగిల్ స్టార్, డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ అన్నాను. ట్రిపుల్ స్టార్ అంటే కంపల్సరీ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా నా గెస్ ప్రకారం కంపల్సరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అనమాట. అదంతే, రేపు పేపర్ లో ఉంటుంది. 3 స్టార్స్ ఉంటే మాత్రం ఓకే. సో 2 స్టార్, సింగిల్ స్టార్ అన్ని చదవాల్సిందే. ఒకసారి వచ్చారో లేదో చూసుకోండి. సార్ ఓపెన్ గా చెప్పండి, ఇక్కడ సెకండ్ చాప్టర్ నుంచి అసలు ఏం అడిగే ఛాన్స్ ఉంది అంటే, సెకండ్ చాప్టర్ నుంచి మనకు 6 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. 6 మార్క్స్ క్వశ్చన్ అనేది న్యూమరికల్స్. ఒకసారి 6 మార్క్స్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఈ 6 మార్క్స్ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అని. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ లో కూడా మనకు 4th బిట్ చూస్తే హైయర్ ఆర్డర్ లో కూడా మనకు టెక్స్ట్ బుక్ లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. 3 + 3 6 క్వశ్చన్స్ అవుతాయి. ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ 99% స్టూడెంట్స్, ఈవెన్ ఎంత క్లవర్ స్టూడెంట్ అని క్వశ్చన్ వదిలేస్తాడు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి. బట్ దీనిపైన కూడా నేను ఒక క్లాస్ తీసుకుంటాను కంపల్సరీ. చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చాలా సింపుల్ గా చేసేయచ్చు మనము ఈ క్వశ్చన్. ఈ 6 మార్క్స్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనకు ముందుకు వెళ్తే 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అక్కడ 2 స్టార్స్ పెట్టాను. వాట్ ఇన్ఫర్మేషన్ డు వి గెట్ ఫ్రమ్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వై షుడ్ వి బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్ చెప్పేసి, అసలు కెమికల్ ఈక్వేషన్ మనం ఎందుకు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఈ 2 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ బ్యాలెన్స్ ద గివెన్ కెమికల్ ఈక్వేషన్. ఆ స్టెప్స్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 రాయాలి. సో ఇది వచ్చేసి మనకు మన సెకండ్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ యాసిడ్ బేసిస్ సాల్ట్స్. సో దీంట్లోంచి మనకి ఒక 3 స్టార్స్ లాగా కనిపించే క్వశ్చన్స్. ఓవరాల్ గా పైనుంచి చూస్తే మంచి క్వశ్చన్స్ ఏంటంటే, మీకు PDF ఉండొచ్చునా, మనకి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఎవరిని అడిగినా జింక్ గ్రాన్యూల్స్ యాక్టివిటీ అని చెప్తున్నారు, ఎవరినైనా చెప్తారు అవి. సో నెక్స్ట్ ఏంటంటే యూజెస్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజెస్ 3 idiots లాగా ఉన్నారు. ఒకటి వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ యూజెస్, బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా వచ్చేసి మనకు వచ్చేసి ఈ 3 అనేవి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు యూజెస్ అంటే కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే. రైట్, సో ఒకసారి మనం స్క్రీన్ లోకి వెళ్ళి క్వశ్చన్స్ చూస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే మెటీరియల్స్ రిక్వైర్డ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం క్వశ్చన్ స్క్రీన్ లో మెన్షన్ చేయని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్రికాషన్స్ అనమాట. ఈ ప్రికాషన్స్ మెటీరియల్స్ రిక్వైర్డ్ మీద సపరేట్ ఒక వీడియో చేస్తా కంపల్సరీ. చూడండి, మనం వీడియో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ కూడా వెళ్ళదు చేస్తాను, మీకోసం రిస్క్ తీసుకుంటా. బట్ నాకు వచ్చేసి వే ఆఫ్ కాస్ట్ మీకు చేస్తున్నాను కాబట్టి కొంచెం మన ఛానల్ కి బూస్ట్ అప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, క్లాస్మేట్ షేర్ చేయండి, మన ఛానల్ ముందు తీసుకెళ్ళండి. డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తున్నాము, కష్టపడుతున్నాము, మనం పక్క వాళ్ళకి షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ తో పాటు ప్రికాషన్స్ కూడా అడుగుతాడు.
జింక్ గ్రాన్యూల్స్ మెటీరియల్స్ రిక్వైర్డ్. ఓకే, సో ఇది మనకు కనపడే క్వశ్చన్. నెక్స్ట్ డయాగ్రామ్ కూడా కండక్టివిటీ ఆఫ్ మనకి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తే బీగర్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది కూడా మనకు చూడండి 3 స్టార్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ రివర్ వాటర్ క్వశ్చన్ ఉన్నాయి అని చూసుకుంటారు. కానీ సో మనం ప్రతి చెప్పాలంటే ఇక్కడ టైం సరిపోతున్న క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే యూజెస్ మనకి బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా మనకి క్లియర్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. ల్యాబ్ యాక్టివిటీ ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ పడాలంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ చాలా చిన్న యాక్టివిటీ. అది కాపర్ మనకు వచ్చేసి కాపర్ సల్ఫేట్ ని బ్లూ కలర్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ ని హీట్ చేస్తే వైట్ కలర్ లోకి వస్తుంది. అంటే వాటర్ అనేది రిమూవ్ అయింది. మళ్ళీ అదే వాటర్ కొంచెం యాడ్ చేసినాం అనుకోండి, బ్లూ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది. సో కలర్ చేంజ్ చూస్తున్నాం అంటే వాటర్ రిమూవ్ చేస్తాము, మనం వాటర్ యాడ్ చేస్తాము. సో ఇది వచ్చేసి అక్కడ వాటర్ రిమూవ్ చేయడం మనం ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటున్నాము. సో నెక్స్ట్ ఇందులో ఇంకా క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే మనకి pH వాల్యూ. 3rd క్వశ్చన్ చూడండి, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ pH టేబుల్ ఫార్మాట్. pH వాల్యూ ఇచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, ఓకేనా, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మీకు కావాలంటే కంపల్సరీ వీటిపైన వీడియో చేస్తాను. ఈరోజు టోటల్ పూర్తిగా 12 చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం మారథాన్ రౌండ్ లో వచ్చేసి బాహుబలి సిరీస్ లో భాగంగా వీఆర్ డిస్కసింగ్ నౌ, రైట్ చిల్డ్రన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనకు వచ్చేసి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ షో దట్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ ఏ బేస్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే జస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, మనం బేస్ తో కూడా మనకు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, యాసిడ్ తో కూడా వస్తుంది, కార్బోనేట్స్ తో కూడా వస్తుంది. బట్ ఇక్కడ మిగతా క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లిట్మస్ పేపర్ తో మన టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ నెంబర్ 7, 8, 9 లో ఒక యాక్టివిటీ లిట్మస్ పేపర్. డ్రై లిట్మస్ పేపర్ వచ్చేసి మనకు HCl గ్యాస్ ని ఇండికేట్ చేయదు, అంటే సెన్స్ చేయదు, ఐడెంటిఫై డిటెక్ట్ చేయదు. బట్ HCl మనకు మాయిస్టర్ లిట్మస్ పేపర్, అంటే లిట్మస్ పేపర్ తడిపినప్పుడు మాత్రమే అక్కడ మనకు వచ్చేసి HCl గ్యాస్ ని అది డిటెక్ట్ చేస్తుంది. అంటే ఆక్వస్ సొల్యూషన్ లో మాత్రమే అక్కడ H+ సైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పేసి ఈ యాక్టివిటీ. ఇది కూడా కొంచెం మనకి 2 స్టార్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th చాప్టర్ ఫిజిక్స్ చాప్టర్, 4th చాప్టర్ లైట్ చాప్టర్, రే ఆప్టిక్స్, రైట్. ఫస్ట్ చాప్టర్ 4th చాప్టర్ మనకు మంచి సీక్వెన్స్ ఉంటుంది, మిర్రర్, లెన్సెస్. బట్ ఇక్కడ స్టూడెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనము లెన్స్ లో బాగా చదివింది, బాగా లెన్స్ లో ఉన్న క్వశ్చన్ కొంచెం తిప్పి మిర్రర్ లో అడుగుతాడు. పిల్లవాళ్ళు బోల్తా పడతారని మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వాళ్ళు వచ్చేసి ఏం అడిగాడంటే ఇక్కడ మిర్రర్ ని నా 2019 లో అడిగిన క్వశ్చన్, ఇఫ్ కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ దెన్ ఇట్స్ ఫోకల్ లెంత్ డాష్ అన్నాడు. ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుందా కాదా అని చెప్పేసి ఈ క్వశ్చన్ మనం లెన్స్ కాన్వెక్స్ లెన్స్ యాక్టివిటీలో చదివాం 4th చాప్టర్ లో. బట్ ఈడ వచ్చేసి మనకి ఇక్కడ మనకు పేపర్ లో ఇక్కడ వచ్చేసి ఏమని అడుగుతున్నారు, మిర్రర్ లో అడుగుతున్నాడు. కాబట్టి మనం అక్కడ క్వశ్చన్ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. మిర్రర్ ని వాటర్ లో ఇమర్స్ చేస్తే ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు. రీజన్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఫార్ములా డస్ నాట్ డిపెండ్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n పైన డిపెండ్ అవ్వదు కాబట్టి, రైట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వెళ్ళిపోతున్నాము. కన్వర్స్ ఉంటాయి కంపల్సరీ. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ మనం అండర్లైన్ చేసి చూసుకోవాలి. యూజెస్ ఆఫ్ మిర్రర్, వాడు వచ్చేసి కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడా, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ ద రే డయాగ్రామ్. ఈ రే డయాగ్రామ్ మీద కంపల్సరీ ఒక వీడియో చేస్తాను కన్స్ట్రక్షన్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ద రే డయాగ్రామ్ పైన వీడియో చేస్తాను. ఇది చూడండి టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇది మన జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ క్వశ్చన్, రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్. లెన్స్ మేకర్స్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్ లో చాలా సార్లు అడగడం జరిగింది, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయాలి. కానీ చూడండి నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద యూజెస్ క్వశ్చన్, డిఫరెన్స్ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = 1.5 అయితే ఫోకల్ లెంత్ ఎంత అని చెప్పేసి ఇది టెక్స్ట్ బుక్ లో ఉంది అన్న క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్, థర్డ్ బిట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ల్యాబ్ యాక్టివిటీ కన్నా స్టోన్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను. బ్లాక్ స్టోన్ యాక్టివిటీ ఉంది కదా, అది లాస్ట్ యాక్టివిటీ 2 అని ఉంటుంది మన టెక్స్ట్ బుక్ లో. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ మీడియం, డిపెండ్ అవుతుంది. ఇమ్మర్స్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ లో ఇమ్మర్స్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. కన్క్లూజన్ అక్కడ వచ్చేసి ఈ యాక్టివిటీ అనేది ల్యాబ్ యాక్టివిటీ మనకు ల్యాబ్ యాక్టివిటీగా ఉండే పాత టెక్స్ట్ బుక్ లో ఇది యాక్టివిటీగా పెట్టాడు ఇప్పుడు. నెక్స్ట్ తర్వాత ల్యాబ్ యాక్టివిటీ మనకు ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ చూస్తే హౌ డు యూ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఎక్స్పెరిమెంటల్లీ అంటే మనకి ఇది ల్యాబ్ యాక్టివిటీ, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ ఇమేజ్ పొజిషన్స్, ఇమేజ్ ఫార్మేషన్ డయాగ్రామ్. కాన్వెక్స్ లెన్స్ 6 కేసెస్ ఉంటాయి, 6 కేసెస్ ఏదైనా అడగొచ్చు. మనకు కాన్కేవ్ లెన్స్ కూడా 2 కేసెస్ ఉంటాయి, మనకి ఏదైనా అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. చెప్పాను డయాగ్రామ్ డ్రా చేయాలి, R1 R2 రే రూల్స్ ఎట్లున్నాయో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇమేజ్ ఫార్మేషన్ ఇమేజ్ నేచర్ రాయాలి,
ఓకే, కంపల్సరీ మనం 1.5 to 2 pages రాస్తేనే 6 marks ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేసి వదిలేదు దయచేసి. ఎస్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు 4th క్వశ్చన్ వచ్చేసి న్యూమరికల్స్ అని చెప్తున్నాడు, అంటే ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కాల్ఫుల్ వరల్డ్, 5th చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కాల్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కాల్ఫుల్ వరల్డ్ అన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి మయోపియా హైపర్మెట్రోపియా అందరు కనపడే క్వశ్చన్. మయోపియా హైపర్మెట్రోపియా, ఎస్, ఆ డిఫెక్ట్ ఆఫ్ విజన్. మనకి మయోపియా హైపర్మెట్రోపియా క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ 6 marks క్వశ్చన్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్, అది మీకు తెలుసు, జాగ్రత్త చూసుకోండి. ఈ తర్వాత పవర్ ఆఫ్ లెన్స్ మీద మనకి డెఫినేషన్ అడగవచ్చు, ఎస్ఐ యూనిట్ అడగవచ్చు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అనొచ్చు. డయాప్టర్ గుర్తుపెట్టుకోండి, మనకు క్యాపిటల్ డి డయాప్టర్. మనకు వచ్చేసి పవర్ ఆఫ్ లెన్స్ ని అడుగుతాడు, బిట్స్ కూడా మంచిగా అడుగుతాడు. పవర్ ఆఫ్ లెన్స్ అనేది నెగిటివ్ ఉంటే అది మనకు కాన్కేవ్ లెన్స్ అవుతుంది, డిఫెక్ట్ అయితే మైనస్ ఉంది కదా మయోపియా అవుతుంది, ప్లస్ ఉంటే హైపర్మెట్రోపియా, ప్లస్ ఉంటే అక్కడ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్. అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ జస్ట్ మనం కీవర్డ్స్ ఇచ్చాము, అవి ఒకసారి చూసుకోండి. పవర్ ఆఫ్ లెన్స్ కి 3 stars ఉన్నాయి. నెక్స్ట్ 4 marks క్వశ్చన్ చూస్తున్నాము. హౌ డు యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిలియర్ మజిల్స్ అనే క్వశ్చన్ జస్ట్ మనం నేర్చుకోవాలి. స్కై అపియర్స్ బ్లూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సమ్ టైమ్స్ వైట్ కనిపిస్తుంది, నెక్స్ట్ రెడ్ కూడా కనిపిస్తుంది. చూడండి 4th క్వశ్చన్ లో సన్సెట్ సన్ రైజ్ అప్పుడు మాత్రం సన్ రెడ్ గా కనిపిస్తుంది స్కై కూడా. రీజన్ ఏంటని చెప్పేసి ఈ స్కై కలర్స్ బేస్ చేసుకుని 3 questions గుర్తుపెట్టుకోండి. మీకు ఆన్సర్ తెలియకపోతే చదవండి, లేదు అంటే మనకు నెక్స్ట్ వీడియోలో కవర్ అయితే కంపల్సరీ చెప్తాను. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ డు యూ మీన్ బై ప్రెస్బయోపియా, హౌ ఇట్ ఈస్ కరెక్టెడ్ అన్నాడు. ప్రెస్బయోపియా అంటే డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల సిలియరీ మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. సిలియరీ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల మనకి పర్సన్ లో డిఫెక్ట్ అనేది వస్తుంది. రైట్ చిల్డ్రన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ లెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రెస్బయోపియాకి ఏ లెన్స్ యూజ్ చేస్తున్నాము? మయోపియాకి యూజ్ చేస్తున్నాము కాన్కేవ్ లెన్స్, హైపర్మెట్రోపియాకి కాన్వెక్స్ లెన్స్, ప్రెస్బయోపియాకి బై మనకు వచ్చేసి కాన్వెక్స్, మనకు వచ్చేసి అప్పర్ పోర్షన్ లోవర్ పోర్షన్ అది మిక్స్డ్ ఉంటుంది కాబట్టి బై కాన్వెక్స్ లెన్స్ అనొచ్చు, లేదంటే అప్పర్ పోర్షన్ కాన్కేవ్ లెన్స్, లోవర్ పోర్షన్ కాన్వెక్స్ లెన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి 6 marks క్వశ్చన్స్కి వెళ్తే చెప్పుకున్నాం మయోపియా క్వశ్చన్ కరెక్షన్ డిఫెక్ట్. ఇందులో 4 diagrams టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ డయాగ్రామ్ లాస్ట్ డయాగ్రామ్ ఇస్తే సరిపోతుంది. డిఫెక్ట్ డయాగ్రామ్, కరెక్షన్ డయాగ్రామ్ రెండిట్లో అలాగే. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్ మీద మనకు క్వశ్చన్స్ 4 marks 2 marks అడిగే ఛాన్స్ ఉంది పవర్ ఆఫ్ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 4th క్వశ్చన్ చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది. మనకు ఫోకల్ లెంత్ ఇచ్చి కానీ పవర్ ఆఫ్ లెన్స్ అడగవచ్చు. రైట్, రెయిన్బో, న్యాచురల్ రెయిన్బో ఉంది, ఆర్టిఫిషియల్ రెయిన్బో క్వశ్చన్ ఉంది. రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 6th చాప్టర్ కెమిస్ట్రీ చాప్టర్. ఇక్కడ వచ్చేసి హాన్స్ రూల్, పాలిస్ ఎక్స్పెరిమెంట్ ప్రిన్సిపల్, ఆబో ప్రిన్సిపల్, ఈ 3 స్టేట్మెంట్లు అయితే కంపల్సరీ నేర్చుకోండి, క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. తర్వాత సార్ అసలు 6th చాప్టర్ నుంచి గన్ షాట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి అంటే 6th చాప్టర్ నుంచి మనకు గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి ఉంది. ఏంటది? క్వాంటమ్ నెంబర్స్. ఎక్స్ప్లెయిన్ ద 4 quantum numbers of an atom differentiating electron atom అని చెప్పేసి అడగొచ్చు. క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో 3 ఉన్నాయి, క్వశ్చన్ బ్యాంక్ లో కూడా 3 ఉంటాయి, 4 నేర్చుకోవాలి. అదే 4th one స్పిన్ క్వాంటమ్ నెంబర్ MS అనేది టెక్స్ట్ బుక్ లో ఉంది నాన్న, కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోండి. 4 quantum numbers క్వశ్చన్ పాసిబుల్ అయితే మీ PDF ప్రతి చాప్టర్ కి ప్రతి క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో నాకు ఎంతవరకు టైమింగ్ మేనేజ్మెంట్ బట్టి కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. రైట్, 4th క్వశ్చన్ 4 marks క్వశ్చన్. సారీ, ఇందులో చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతాడు. మీరు ఎన్నో బుక్స్ చదవచ్చు, ఎంతోమంది టీచర్స్ చెప్పొచ్చు. సో ఒకసారి మన వే ఆఫ్ స్టైల్ అంటే నేను ఎప్పటి నుంచి మనకు 2016 నుంచి టీచింగ్ లో ఉన్నాను, అప్పటి నుంచి చూస్తున్నాను క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేసుకుంటున్నాను, క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నాను. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ 1s power 0 2s2 2p4 అలా ఉన్నాయి. అంటే ఫస్ట్ 1s ఉండకుండానే 2s లోకి వెళ్ళింది. అసలు 1s లో ఒక ఎలక్ట్రాన్ లేదు. ఇక్కడ వచ్చేసి ఏం రూల్ వైలేట్ అవుతున్నట్టు అంటే ఆమో ప్రిన్సిపల్, ఒక షెల్ సబ్ షెల్ నిండకుండా నెక్స్ట్ షెల్ కి వెళ్ళవు ఎలక్ట్రాన్స్, ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్ ఆర్డర్ లో వెళ్తున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ వైలేటింగ్ ప్రిన్సిపల్ ఇస్ ఆబో ప్రిన్సిపల్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బాక్స్లలో మనం 2p3లో 2pz కి ఎలక్ట్రాన్ వెళ్ళకుండా 2px లోనే పేర్ అయింది. అంటే మీరు ఎప్పుడైతే ఇట్లా బాక్స్ చూస్తారో ఇట్లా సింగిల్ గా ఆక్యుపై అయిన తర్వాతనే పేర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద హంట్స్ రూల్ అనమాట. సింగిల్ ఆక్యుపైడ్ ఇస్ హంట్స్ రూల్. రైట్, సో అట్లా మనకు ఈ వైలేషన్ మీద వచ్చేసి మనకు క్వశ్చన్స్ 2 అడుగుతాడు. ఏ రూల్ వైలేట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ SPD ఆర్బిటాల్స్ క్వశ్చన్ మనకు వచ్చేసి డ్రా చేయమని అడుగుతున్నాడు. SPD ఆర్బిటాల్. సారీ, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మన ప్రింటింగ్ మిస్టేక్ లో ఇక్కడ పడింది. SPD థర్డ్ క్వశ్చన్ వచ్చేసి SPD ఆర్బిటాల్స్
ఎక్స్ప్లెయిన్ చేయాలి, టెక్స్ట్ బుక్ లో ఉంది క్లియర్ గా చూడండి. నెక్స్ట్ తర్వాత 4 క్వాంటమ్ నెంబర్స్ సోడియం కి మనకు వచ్చేసి రాయమని చెప్పేసి 4 క్వాంటమ్ నెంబర్స్ రాయమని. ఒకవేళ క్వశ్చన్ అనేది ఇట్లా కూడా అడుగుతానన్న 4 క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చి అది వచ్చేసి ఏ ఎలిమెంట్ కూడా అడుగుతాడు. వీటిని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఈజీగా పేపర్ పైన పెట్టచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. మీకున్న టాలెంట్ కి నేను కంపల్సరీ వీడియో చేస్తా, చూద్దరు కానీ. రైట్, నెక్స్ట్ వచ్చేసి మోలార్ చార్ట్ అన్నాడు. మనకి ఇలా ఉంటుంది కదా లైన్ లో ఎస్పీడీ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఇలా 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 మనకు పామ్ లాగా మెడకలు తిరిగి ఉంటుంది ఏమైనా టెక్స్ట్ బుక్ లో, అదే మోలార్ చార్ట్. సరే చూడండి, ఆంబో ప్రిన్సిపల్ ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అది ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది. సో ఆంబో ప్రిన్సిపల్ ఇందులో మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంబో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ 6 మార్క్స్ క్వశ్చన్, ఆంబో ప్రిన్సిపల్ అనేది 4 మార్క్స్ క్వశ్చన్. రైట్, సో ఇదనమాట మనకి ఈ చాప్టర్ లో వోర్స్ మోడల్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చదువుకోవాలి. ఇప్పుడు వరకు అడగలేదు, అడిగే ఛాన్స్ ఉంది, నేను ఇక్కడ మెన్షన్ చేయలేనన్నా. రైట్, సో 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి అదే మనము 4 క్వాంటమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 7 చాప్టర్ లోకి వెళ్ళిపోతున్నాం. 7 చాప్టర్ లో సార్ అసలు ఓవరాల్ గా మనకు 7 చాప్టర్ లో కనపడే క్వశ్చన్ ఏంటి అన్నారనుకోండి. 7 చాప్టర్ లో మనకు కనపడే క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్కువ సార్లు టేబుల్ ఫార్మాట్ ఇచ్చి అందులో గ్రూప్ నెంబర్ పీరియడ్ నెంబర్ అడుగుతున్నాడు. సో అట్లా మనకు ఒకసారి 6 మార్క్స్ క్వశ్చన్కి వెళ్దాము. చూడండి, ఇక్కడ మెండలీ పీరియడ్ టేబుల్ లిమిటేషన్స్ అనేది 3 స్టార్స్ ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టేబుల్ ఫార్మాట్. 6th క్వశ్చన్ అంటే మనకు టేబుల్ ఇచ్చేసి అటామిక్ నెంబర్ మీద గ్రూప్ నెంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి గ్రూప్ నెంబర్ అడుగుతాడు, పీరియడ్ నెంబర్ అడుగుతాడు, దాని బ్యాలెన్సీ అడగవచ్చు, ఎట్లనైంది ఇప్పుడు అడగవచ్చు. బట్ నీ దగ్గర ఐడియా ఉంటే రాస్తావు, ఐడియా లేకపోతే రాయలేవు. బట్ షార్ట్ కట్ గా అసలు దాని స్టోరీ ఏంటనేది చాలా తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తానికైతే ఈ వీడియో తర్వాత ఒక 9 to 10 వీడియోస్ వస్తాయి. ఆ 10 వీడియోస్ లో మీకు కంపల్సరీ క్లియర్ అవుతుంది. మాక్సిమం ట్రై చేస్తాను, చూద్దాం నన్ను. రైట్, నెక్స్ట్ వచ్చేసి మెండలీ పీరియడ్ టేబుల్ లిమిటేషన్స్ ఫస్ట్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనము సరే మోడర్న్ పీరియడ్ టేబుల్ అడిగే ఛాన్స్ తక్కువ ఉంటాయి, బట్ మెండల్ లిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీటి తర్వాత వచ్చేసి SPDF బ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా మనం 3 స్టార్స్ ఇచ్చాము, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 5th క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి పీరియడ్ లో గ్రూప్ లో ఎట్లా వేరీ అవుతున్నాయి, ఎట్లా చేంజ్ అవుతున్నాయి, పీరియడ్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఎట్లా చేంజ్ అవుతుంది, పీరియాడిక్ ప్రాపర్టీ, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ నాన్ మెటాలిక్ నేచర్ ప్రాపర్టీ అనేది అడుగుతాడు. ఇది కూడా చాలా చాలా ఈజీనే మనకు. చూడండి నెక్స్ట్. సో ఇది మనకు 6 మార్క్స్ క్వశ్చన్ 7th చాప్టర్ లో. మనకి చూస్తే ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా ఛాన్స్ ఉన్నాయా సార్ అంటే మనకి ఇవి కూడా అడిగిన ఛాన్స్ ఉంది అనమాట. ఏంటి, మెండల్ లిమిటేషన్స్, ఓన్లీ లిమిటేషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అక్కడ వచ్చేసి NA ప్లస్ చూస్తే ఏది మోర్ సైజ్, ఏది లెస్ సైజ్, CL మైనస్ చూస్తే ఏది మోర్ సైజ్, ఏది లెస్ సైజ్ అనేది ఇప్పటి దాకా మనం కాన్సన్ట్రేట్ చేయలేం. బట్ మీ దగ్గర ఓపిక ఉంటే పట్టుకోవచ్చు నా, ఓకేనా. సో మేము బయట క్లాసులు చెప్పి, ఇక్కడ క్లాసులు చెప్పి, మీకు క్లాసులు చెప్పి ఎంత ఓపిక మేము చేసుకొని చెప్తున్నాము. 10 నిమిషాలు మీరు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే సబ్జెక్ట్ మీద అవుతుంది. ఫిజికల్ సైన్స్ అంటే చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మీ దగ్గర రాజు సార్ ఉన్నారు కాబట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే అక్కడ ట్రయాడ్స్ అండ్ ఆక్టేవ్స్, నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ లా అండ్ పీరియాడిక్ లా ఇది చూస్తే మనకు మెయిన్ గా కనిపిస్తున్నాయి. వ్యాలెన్సీ గురించి కూడా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించి కూడా మనకు ఒకసారి దీని నుంచి మాత్రం నేర్చుకోండి. రైట్, సో మనకి 7th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th చాప్టర్ కెమికల్ బాండింగ్. సరే 8th చాప్టర్ చూడగానే మనకి కనిపించే క్వశ్చన్ ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలుసు, BF3 6 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ బాండింగ్ చాలా మంది కామెంట్స్ లో కూడా సార్ మాకు కెమికల్ బాండింగ్ చెప్పండి సార్ అని చెప్పేసి కొంతమంది చేశారు కామెంట్స్. చెప్దాము, అన్ని చెప్పుకుందాము. బట్ ఇక్కడ వచ్చేసి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ తెలవాలి, బేసిక్ తెలవాలి. మీకు తెలిస్తే మనకి చాప్టర్ అర్థమవుతుంది. సో 1 by 1 ఆర్డర్లో వద్దాం. BeCl2, BF3, NH3, H2O. వీటి గురించి ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ BeCl2 యూజింగ్ హైబ్రిడేషన్ థియరీ అనొచ్చు, లేదంటే సెకండ్ క్వశ్చన్ చూడండి వ్యాలెన్స్ బాండ్ థియరీ అనొచ్చు. వ్యాలెన్స్ బాండ్ థియరీ అనొచ్చు, అది అనొచ్చు. రెండు గుర్తు పెట్టుకోండి. హైబ్రిడేషన్ థియరీ అంటే మాత్రమే మన హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కాన్సెప్ట్ లో ఇస్తాము, లేదంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ రాయాలి. వ్యాలెన్స్ బాండ్ థియరీ అయితే హైబ్రిడేషన్ థియరీ రాస్తే మాత్రం మాక్సిమం కట్ చేసేస్తారు అన్న, ఎందుకంటే ఒక థియరీ అడిగితే ఇంకో థియరీ మనం రాయొద్దు. నెక్స్ట్ ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. 8th చాప్టర్ డిఫైన్ హైబ్రిడైజేషన్ అంటే మాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్, ఇవి మనకు బిట్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది. బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ మీకు తెలుసుకోవడం కోసం ఇక్కడ పెట్టాను. ఆక్టేట్ రూల్, పోలార్ బాండ్స్ గురించి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ వచ్చేసి డిఫరెన్సెస్ క్వశ్చన్ ఉంది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ బిట్ లో రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అయానిక్ బాండ్ అండ్ కోవాలెంట్ బాండ్. వెరీ 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 ఇంపార్టెంట్. 3 స్టార్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనేది సార్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్, ఆన్సర్ ఉందన్న చూడండి. తర్వాత మనకు
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా 1 అండ్ π1. ఇది కూడా డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఇంపార్టెంట్. మనకు వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ కూడా డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ద కోవాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ వచ్చేసి ఇది కూడా డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్. ఏది వదలొద్దు, డిఫరెన్సెస్ మీద మొత్తం ఒక వీడియో తెచ్చేద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ రిప్రజెంట్ ద మాలిక్యూల్స్ ఫాలోయింగ్ మాలిక్యూల్స్ యూజింగ్ లెవిస్ డాట్ నోటేషన్. లెవిస్ నోటేషన్ పైన మనం వచ్చేసి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే 1 డాట్, 2 ఉంటే 2 డాట్స్ పెట్టేస్తాం. సో ఆ లెవిస్ డాట్ నోటేషన్ అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా ఇది ఇంపార్టెంట్. సెవెంత్ క్వశ్చన్ ఒకసారి అడిగాడు నన్ను. వాడు ఏమంటే అయనిక్ బాండ్ కి ఎగ్జాంపుల్స్ లేదంటే కోవలెంట్ బాండ్ కి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్స్ కాంపౌండ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, MgCl2 అండ్ CaCl2 మనకు ఇట్లా ఇవి మనకు అయనిక్ బాండ్స్ అవుతాయి. కోవలెంట్ కాంపౌండ్స్ అంటే CH4 కానీ C2H6 కానీ మనకు CH4 C2H6 మన కార్బన్ కాంపౌండ్స్ లో ఏ కాంపౌండ్ తీసుకొని మనకు వచ్చేసి అవుతుంది. రైట్, ఇక్కడ వచ్చేసి ఇది చాలా మనకు ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్తున్నాం ఇప్పుడు 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ లో సార్ గన్ షాట్ క్వశ్చన్ అంటే మీకు తెలుసు. ఓమ్స్ లా క్వశ్చన్ అనేది 6 మార్క్స్ క్వశ్చన్. డైరెక్ట్ 6 మార్క్స్కి వెళ్దాము. 6 మార్క్స్ క్వశ్చన్ ఓమ్స్ లా క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫాస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, డిఫరెంట్ అడగవచ్చు. జాగ్రత్త క్వశ్చన్ పట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉండడం కోసం యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై V అండ్ I, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అండ్ రైట్ ప్రికాషన్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇదనమాట ఓమ్స్ లా క్వశ్చన్, మీకు అందరికీ తెలిసిందే. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూస్తే థర్డ్ క్వశ్చన్ ఓమ్స్ లా ప్రొసీజరే మనకు నేచర్ ఆఫ్ ద కండక్టర్ మీద యాక్టివిటీ ఉంది. దీన్ని ఫాలోడ్ బై టెక్స్ట్ బుక్ లో చూడండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైన ఉంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ పైన ఉంది. సో ఇవి ఇంపార్టెంట్. కొంచెం అది అక్కడ టచ్ చేశాడు, చూసుకోండి. అంత సేమ్ ప్రాసెస్, మెటీరియల్స్ ఒకటే చేంజ్ అవుతాయి, చూసుకోండి. నెక్స్ట్ ఇందులో సార్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది సార్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ లో సర్క్యూట్ బేస్డ్ క్వశ్చన్స్. సిరీస్ ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ ఇచ్చి R ఈక్వలెంట్ అడగవచ్చు, కరెంట్ అని అడగవచ్చు, వోల్టేజ్ డ్రాప్ అడగవచ్చు. సిబిఎస్లో అయితే మంచి క్వశ్చన్ చాలా టఫ్ అడుగుతాడు. బట్ మనకి మాత్రం అడిగే ఛాన్స్ ఉంది. సర్క్యూట్ అనాలిసిస్ కంపల్సరీ నేర్చుకోండి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సిరీస్ కి సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్యారలల్ కి 1/R1 + 1/R2 మనకు వచ్చేసి ఫార్ములాస్ ఉన్నాయి, నేర్చుకోవాలన్నా అడిగే ఛాన్స్ అనేది మనకి ఇక్కడ ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఎలక్ట్రిక్ కరెంట్ లో మనం ఇచ్చిన టేబుల్ ఇది. ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాము. వెరీ గుడ్. డిఫరెన్సెస్ క్వశ్చన్ ఉంది. సెకండ్ వీడ్ లో ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ EMF అనేది క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఓవర్లోడింగ్ పైన క్వశ్చన్ ఉంది. ఫ్యూజ్ పైన క్వశ్చన్ ఉంది. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా పైన క్వశ్చన్ ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అయినా. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే మనకు సెమీ కండక్టర్స్, గ్యాసెస్ కండక్టర్స్ అనేవి ఓవే కావు ఈ రూల్. ఓకే, ఓమ్స్ లా అనేది ఫాలో అవ్వదు. ఓమ్స్ లా ఫాలో అయితే మనకు లీనియర్ గ్రాఫ్ వస్తుంది, స్ట్రైట్ లైన్. ఓమ్స్ లా ఫాలో కాకపోతే మనకు ఇక్కడ పారాబోలా షేప్ లో మనకు కర్వ్డ్ పాత్ అనేది వస్తుంది. టెక్స్ట్ బుక్ లో ఉంది, ఆ గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్ చూస్తే నాకు టెక్స్ట్ బుక్ లో ఉంది 100 watts to 220 volts అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తే మనకు 2 మార్క్స్ క్వశ్చన్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను, రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఓమ్స్ లా యాక్టివిటీ అని చెప్పేసి. నెక్స్ట్ 1 kWh అనేది చూడండి. ఇక్కడ 1 kWh అంటే 3.6 × 10⁶ జౌల్స్ ఎనర్జీని మనం 1 kWh అంటున్నాము. దాన్నే కమర్షియల్ SI యూనిట్ ఆఫ్ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ, మన ఇంట్లో ఉన్న ఎనర్జీ కమర్షియల్ యూనిట్ 1 kWh 1 యూనిట్ అంటున్నాము. దాన్ని 36 lakhs జౌల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసి 6 మార్క్స్ క్వశ్చన్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి అసలు డిస్క్రీట్ క్వశ్చన్ టచ్ చేయలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది నాన్న. 12 చాప్టర్స్ ఉన్నాయి. మనకు క్వశ్చన్ పేపర్ లో వచ్చేది 9 క్వశ్చన్స్. అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ ఏ నుంచి 3 చాప్టర్స్ నుంచి క్వశ్చనే రాదు. సో కోవిడ్ పుణ్యం అని చెప్పేసి మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల అట్లనే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నుంచి పేపర్ ప్యాటర్న్ మారిపోతుంది. ఓన్లీ 9 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వశ్చన్ రాలా అట్లా అని చెప్పి ఈసారి రాదా కాదు. ఈసారి వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంది. లాస్ట్ ఇయర్ రాలేదంటే ఈసారి వస్తుంది. కాబట్టి జాగ్రత్త చూసుకొని. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి సార్ అంటే మెయిన్గా ఇందులో ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెటీరియల్స్ రిక్వైర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ మెటీరియల్స్ రిక్వైర్డ్. తర్వాత హార్ష్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అయినా అడగవచ్చు. యాక్టివిటీ 4 కూడా ఉంది మనకు, కండక్టర్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి అదైనా అడగవచ్చు. లెంజ్లా ఇక్కడ ఫారడే లా ఇండక్షన్ డెఫినేషన్. బట్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటో తెలుసు, అది ఫారడేస్ లాస్ అప్లికేషన్స్. తెలియకపోతే ఇప్పుడే పోయి నేర్చుకోండి. ఫారడేస్ లా అప్లికేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అంతే ఈ చాప్టర్ లో అదే ఇంపార్టెంట్. సో అదే మనము ఇచ్చాము అప్లికేషన్స్. ఫారడే లా 5th క్వశ్చన్కి వెళ్ళిపోండి డైరెక్ట్. రైట్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ ఇన్ డైలీ లైఫ్. ఫారడేస్ లా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే అక్కడ యాక్టివిటీ అడుగుతున్నాడు, కరెంట్ క్యారింగ్ వైర్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. అక్కడ ఫోర్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలా? సరే క్వశ్చన్స్ అన్ని ఒకేలా ఉన్నాయంటే ఏం లేదు నాన్న. ఎక్స్పీరియన్స్ ఫోర్స్ అంటే యాక్టివిటీ మనకు 7-9 ఉంటుంది టెక్స్ట్ బుక్ లో. ఆర్ష్ మ్యాగ్నెట్ యాక్టివిటీ, ఆ వైర్ పైన ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ అదే సెకండ్ క్వశ్చన్ చూస్తే వైర్ ప్రొడ్యూసెస్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. వైర్ చుట్టూ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పడం కోసం మనకి యాక్టివిటీ 4 తెలంగాణ స్టేట్ బోర్డ్ లో 4th యాక్టివిటీ క్వశ్చన్. వైర్ చుట్టూ ఫీల్డ్ ఉందని చెప్పేసి మనం చెప్పే యాక్టివిటీ 4 యాక్టివిటీ 4 అనేది సెకండ్ క్వశ్చన్. ఇంకా చూస్తే ఇక్కడ మోటార్ అడగొచ్చు డయాగ్రామ్ తో సహా, ఓన్లీ డయాగ్రామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఎలక్ట్రిక్ మోటార్. నెక్స్ట్ జనరేటర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ 2 అడిగే ఛాన్స్ అయితే ఉంది, చదువుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ 6 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం లో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. అండ్ డెఫినేషన్స్ మేబీ అడగకపోవచ్చు, బట్ నేర్చుకోండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ నేను డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అన్న వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీన్ని తిరుగులేదు. ఎందుకు అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనే ఎగ్జామ్లో కనిపించాలి కాబట్టి మంచి క్వశ్చన్స్ అడగాలి. ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఒక డయాగ్రామ్ ఉంది. ఇందులో డయాగ్రామ్తో పాటు మనం లేబులింగ్ నేర్చుకోవాలి. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం ఆల్రెడీ క్లాస్ తీసుకున్న మన వీడియో ఉంది నాన్న, చూడండి. కర్ల్ ఫింగర్ ఇండికేట్స్ ఫీల్డ్ డైరెక్షన్, థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్ మనకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో డయాగ్రామ్ ఏంటంటే అక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్ అనమాట. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఇది థంబ్ మాత్రమే ఉంటుంది. రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే మనం వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము. లేబులింగ్ అనేది రైట్, ఇది కరెంట్ చూపిస్తుంది, థంబ్ ఫోర్స్ చూపిస్తుంది. మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. M ఫర్ మిడిల్ ఫింగర్, M ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అనమాట, మీ అనమాట. రైట్, సో ఇక్కడ మనకి ఇలాగా 10th చాప్టర్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు 11th చాప్టర్ లో చూడగానే చెప్పే లాంగ్ క్వశ్చన్ ఏంటంటే ఐరన్ నెయిల్స్ యాక్టివిటీ. ఐరన్ నెయిల్స్ రస్ట్ పట్టడం కోసం ఎసెన్షియల్ ఫ్యాక్టర్ వాటర్, ఆక్సిజన్ అనేది కంపల్సరీ అవసరం అనే యాక్టివిటీ 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ మనకి 4th రొటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. రివర్బరేటివ్ సిస్టమ్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెన్సెస్ క్వశ్చన్ ఉంది ఇందులో. రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ అనే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. మన థర్మైట్ ప్రాసెస్ అండ్ యూజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసి 11th చాప్టర్. 12th చాప్టర్ లోకి వచ్చేసి సార్ కన్షాట్ మనకు కనపడే క్వశ్చన్ అంటే వాడు మనకు పేపర్ సెటర్ లో కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ లో నామిక్లేచర్ అడుగుతాడు. లేదు అంటే మన పార్ట్ బిలో నామిక్లేచర్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. గుర్తు పెట్టుకున్నాను. ఇప్పుడు దాకైతే కంపల్సరీ నామిక్లేచర్ అడిగాడు. తెలియకపోతే మనం క్లాస్ కంపల్సరీ నామిక్లేచర్ పైన చేస్తాము, కంపల్సరీగా వినండి. ఇందులో 6 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఒకసారి డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్ అనమాట. క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనమాట. సో డైరెక్ట్ గానీ మనకి గ్రీజీ ఆయిల్ ఐటమ్స్ మనకు వచ్చేసి రిమూవ్ చేయాలంటే క్లాత్ నుంచి కానీ బాడీ నుంచి కానీ హెయిర్ ఆయిల్ రిలీజ్ చేయాలి, మనం డిటర్జెంట్ యూజ్ చేయాల్సిందే. అదే క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనేది వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ లో ఉంది, మిసిలీ ఫార్మేషన్ మీకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్టరిఫికేషన్ అండ్ సల్ఫోనిఫికేషన్ రియాక్షన్ అని చెప్పేసి డిఫరెన్సెస్ క్వశ్చన్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి బ్యాక్ వచ్చేస్తే ఇందులో సార్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాఫైట్ అండ్ డైమండ్ అనేది 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ క్వశ్చన్. కాబట్టి ఇంత ముందు కూడా అడిగాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తాను, డైరెక్ట్ గా నేను నానో ట్యూబ్స్ 5th క్వశ్చన్ వెళ్తున్నాను. నానో ట్యూబ్స్ అనేది మనకు 2023లో అని అడిగాడు, నానో ట్యూబ్స్ క్వశ్చన్ అడిగాడు. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ క్వశ్చన్ మీథేన్ డయాగ్రామ్, బోర్డ్ యాంగిల్ అనేది కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. 4th క్వశ్చన్ ఇథనాల్ ఇన్ డైలీ లైఫ్. తర్వాత వచ్చేసి 6th క్వశ్చన్ వచ్చేసి ఫీచర్స్ మన హోమోలోగస్ గురించి ఇట్లా అడుగుతున్నాడు. సో మనకు ఇవన్నీ స్టార్ 2 స్టార్ అనేది ఇంపార్టెన్స్ పెట్టాను చూడండి. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ రాజు సార్ మారథాన్ నాన్ స్టాప్. మనకు వచ్చేసి 40 minutes ఆల్మోస్ట్ అయింది. సో దిస్ ఈస్ ద అవర్ క్లాస్. ఎస్ స్టూడెంట్స్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి, రైట్? ఇక్కడ మనకి 1 minute రెస్ట్ తీసుకుందాం, రైట్? నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ అన్నాడు, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి. సో మన రాజు సార్ డైలాగ్ ఏంటంటే, రాజు సార్కి సబ్స్క్రైబర్స్ ఇవ్వండి మీకు సబ్జెక్ట్ ఇస్తాను. ఎస్, సబ్జెక్ట్ విషయంలో తగ్గేదేలే, రైట్? ఇక్కడ పుష్ప ఎందుకు వాడుతున్నానంటే ఫైర్ అనేది పుష్పలో కాదు మనలో కూడా ఉంది. ఫైర్ అనేది నాలో ఉంది కాబట్టి నాన్ స్టాప్ ఒక సెకండ్ బ్రేక్ లేకుండా టీచింగ్ అనేది ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీలో కూడా ఫైర్ రావాలి. ఆ ఫైర్ అనేది 1 month నేను మీలో చూడాలి. నిద్రపోకుండా సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, పట్టుకోవాలన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్టూడెంట్ అనేవాడు లోగో అయిపోతున్నాడు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ ఎవరు చూసినా ఎప్పుడు మొబైల్ పట్టుకుంటావు అది ఇది అని చెప్పేసి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. స్టూడెంట్లో ఉన్న పవర్ అనేది నీకు మాత్రమే తెలుసు. ఆ పవర్ అనేది బయట పెట్టుకుందాం. మనకు సొసైటీలో ఒక వాల్యూ అంటూ ఉండాలా. ఏం చదివాడో కానీ ఏం రాశాడరా, ఏం మార్కులు వచ్చాయని చెప్పేసి ఉండాలి. కాబట్టి మనకి దేవుడు ఈ బాడీ శరీరాన్ని ఇచ్చాడు. ఇంత ఏజ్ ఉంది, ఇంత ఉన్నాము.
సో అన్నీ ఉన్నాయి మనకు. వీఆర్ నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అన్నీ ఉన్నా మనం ఎంత బాగా పెర్ఫామ్ చేయాలి, చేద్దాం, చూపిద్దాం. ఎస్ రైట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్. మనకి తెలుగు స్టేట్స్ లో మన ఛానల్ తిరగాలి. బట్ ఇంకోటి ఏంటంటే హిందీలో మనకు వచ్చేసి ఓవరాల్ ఇండియాలో ఛానల్స్ మాత్రం హిందీలో చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మదర్ టంగ్ హిందీ. సో ఇండియా లెవెల్లో కాబట్టి హిందీలో మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ ఉన్నది ఎవరో తెలుగువాడు అంటే మనకు వచ్చేసి తెలుగు స్టేట్ లో మన మదర్ టంగ్ మనం మాట్లాడుకుంటున్నాము, తప్పేం లేదు కదా. రైట్. సో తెలుగుడి పవర్ ఏంటో, సత్తా ఏంటో చూపిద్దాం. రైట్. వన్స్ అగైన్ సబ్జెక్ట్ విషయంలో తగ్గేదేలే. రాజ్ సార్ సైనింగ్ ఆఫ్. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలి. ఎందుకు నాన్న చదువు అంటే నీకంత ప్రాణం? దాని విలువ తెలుసు కాదు.